ఎండుమిరపకాయలను అయితే తీసుకోవాలి. అలాగే వాటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే వేరుశనగ గుళ్ళు, పుట్నాలు, ధనియాలు, జీలకర్ర కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకుని మధ్యలో కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇలా కాకరకాయలని స్టఫింగ్ చేసుకుంటాం కదా అలాగా. అందుకని వాటిని ఇక నూనె హీట్ అయిన తర్వాత అందులో వేసుకొని ముందు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత చూసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలండి. కాకరకాయలను అయితే ఎంత నిదానంగా వేయించుకుంటే టేస్ట్ అయితే అంత బాగుండిద్ది. మనం అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న ఎండుమిరపకాయలు, పుట్నాలు, వేరుశనగలు ఇవన్నీ అయితే సపరేట్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు, వెల్లుల్లి, నేను ఎండు కొబ్బరి కూడా వేసాను, కొంచెమే తీసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకు చాలా అనిపించింది, ఇంకా అంతవరకే వేసుకున్నాను. ఇంకా వాటన్నిటిని మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. అదే చెప్పాను కదా, నిదానంగా వేయించుకోవాలి, తిప్పుకుంటా చూసుకుంటూ ఉండాలి. అవన్నీ తీసి పక్కన పెట్టుకొని మనం ఈ పొడి ఉందిగా, ఈ పొడిని మొత్తం ఒక్కొక్క కాకరకాయలు బాగా స్టఫ్ చేయాలి. ముక్కకైతే బాగా పట్టాలన్నమాట. అలా అన్నీ స్టఫ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకొని ఉంచుకోండి. అదే మళ్ళీ ఇంకా ఆయిల్ ఏం తీయవసరం లేదా, సేమ్ ఆయిల్ సరిపోతుంది. అందులోనే తాలింపు దినుసులు, వెల్లుల్లి మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి, బాగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రైకి. కాకరకాయలు కూడా వేసుకొని వేపుకోవాలి. ఆ మిగిలిన కారాన్ని కూడా అందులోనే వేసేసుకొని వేపుకోండి. అది మొత్తం వేసేసిన తర్వాత ఫైనల్గా అయితే ఇదండి.